గ్రంథము 20వ అధ్యాయము ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి వాక్యం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి వాక్యం. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకనిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. ఈ మాటలు సాక్షాత్తు దేవుడే యెహోషువతో చెప్తా ఉన్నాడు. ఏంటనంటే, నేను మోషేకి కొన్ని ఆశ్రయపురములు కట్టించుకోవాలని చెప్పాను. అవి ఎందుకు అనంటే, పొరపాటున ఎవరన్నా ఒక అతన్ని తెలియకుండా చంపినా, తెలిసి చంపినా ఆశ్రయపురములోనికి వెళ్ళిపోతున్నారు. అయితే తెలిసి చంపితే యాజకులు, పెద్దలు, లేవీలు కొంతమంది కూర్చొని మాట్లాడి మరలా వారిని ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించి, వీడు తప్పు చేశాడు కనుక శిక్షను అనుభవించాలి. ఎందుకని ధర్మశాస్త్ర గ్రంథం చెప్తుంది, కంటికి కన్ను, పంటికి పన్ను, తలకు తల, మెడకు మెడ. ఏంటంటే ఈ మాటల అర్థం ఏంటంటే, తప్పు చేస్తే ఖచ్చితంగా వాడిని పాలెం వెలుపలకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి. అలాంటి స్థితిలో ఆశ్రయపురములను ఏర్పాటు చేసుకోండి. ఎందుకనంటే, ఒకళ్ళు తెలిసి తెలియక చేసేవాళ్ళు ఉంటారు, తెలియక చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఒకడు, నేను చెప్పాను కదా, గొడ్డలి చెట్టుకు కొడుతూ ఉండగా ఆ పిడెల్లి ఊడిపోయి ఒకని మీద పడి వాడు చనిపోయిన ఎడల వాడు తెలిసి చేయలేదు, కానీ వాడు తెలిసి చేయకపోయినా నరహంతకుడే. కాబట్టి వాడు ఎక్కడికి వెళ్ళాలంట? ఆశ్రయపురంలోనికి చేర్చబడాలి. ఆశ్రయపురంలోకి చేర్చబడితే వాడి ప్రాణాన్ని వాడు దక్కించుకుంటాడు. ఈ లోకానుసారంగా చాలామంది ఆశ్రయపురమైన యేసయ్యను చేరకపోతే, ఆశ్రయపురమైన యేసయ్య దగ్గరికి రాకపోతే, ఈ లోకానుసారంగా అందరం చనిపోతాం. ఈ లోకానుసారంగా పుట్టిన ప్రతి మనుషుడు ఒకానొక దినమున ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఇప్పటికీ గుర్తెరగక సువార్త వినిపించబడుతున్న, లేఖనాల ద్వారా మాట్లాడుచు ఉన్న, అనేకమైన సందర్భాల్లో దేవుని మాటలు వినుచున్న, దేవుని చెంతకు చేర్చబడకపోతే ఆ మనిషి యొక్క ఆగమనం ఎలా ఉండిద్ది అని అంటే, అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి అంటాడు, భూమిని మొత్తాన్ని, లేకపోతే ప్రపంచం మొత్తాన్ని 33 సంవత్సరాలకే జయించినటువంటి ఒక గొప్ప వీరుడు, శూరుడు. అలాంటి వీరుడు, శూరుడు చివరాఖరికి ఒక మాట అంటాడు, నా చేతులను సమాధి పెట్టెలో నుంచి బయట పెట్టండి, నా యొక్క పార్థివ దేహాన్ని ఎవరు మోయాలేనంటే వైద్యులు మాత్రమే తీసుకొని పోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ప్రపంచాన్నంతటిని గెలిచిన వాడు చనిపోతాడని ముందే తెలిసింది. ఎప్పుడు? రోగస్తుడైనప్పుడు. చాలామందికి రోగస్తులు అయినప్పుడు, లేకపోతే బెడ్ మీదకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పటి వరకు దేవుడు గుర్తురాడు. ఎన్నిసార్లు చెప్పాను రా మారమని, నిన్ను మారలేదురా అని చెప్పేసి ఒక పాస్టర్ గారు అంటున్నాడు మొన్న ఈ మధ్యన. అయ్యా, డాక్టర్లు చచ్చిపోతానని చెప్పారయ్యా అని అంటే, నువ్వు చచ్చిపోవడమే మంచిదిరా అంటున్నాడు ఆయన. ఎందుకు? అన్నిసార్లు చెప్పి ఆ సేవకుడు కూడా విసిగిపోయాడంట. అయితే నిజమైన ఆశ్రయపురమైన యేసయ్య అంటున్నాడు, మీరు నా చెంతకు చేర్చబడితే, ఈ లోకానుసారంగా ఎన్ని శ్రమలు వచ్చి లాజరు వలె చచ్చిపోయినా, తినడానికి తిండి లేక చచ్చిపోయినా, కట్టుకోవడానికి బట్ట లేక చచ్చిపోయినా, ఉండటానికి నివాసం లేక చచ్చిపోయినా, ఒకానొక రోజున అబ్రహాము రొమ్మును ఆనుకున్నది లాజరే. ధనవంతుడికి అన్ని సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడు ఏమైపోయాడనంటే, నాకేమీ లేదు, ఒక నీటి బొట్టైనా నాకు దొరికితే చాలన్నట్లు మాట్లాడుతున్నాడు. అయితే నేను చెప్పాలనుకున్న అంశం కెదేషు అనే మాట గురించి చెప్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఆశ్రయించిన మనము ఎలా ఉండాలి, ఆశ్రయించిన మనము దేవునితో ఎలా గడపాలి? ఒకవేళ యేసు ప్రభు వారికి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్న కెదేషు అనే మాట ఉపయోగిస్తే దానికి పరిశుద్ధత అని అర్థం. పరిశుద్ధత యేసుక్రీస్తు వారిలో ఉందో లేదో మనం చూద్దాం. లేకపోతే కంటికి కన్ను, పంటికి పన్ను అయినా దేవాతి దేవుడి మాటలు చెప్తూ ఉంటే యేసుప్రభు వారికి ఏం సూచన, యేసుప్రభు వారికి ఎలాగ ఉపయోగించబడింది అని చాలామంది అనొచ్చు. చూద్దాం మనం ఒకసారి.
కెదేషు అనే మాటకి అర్థం పరిశుద్ధత. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నఫ్తాలీయుల మధ్యలో నఫ్తాలీయుల మన్యములో మాట్లాడిన మాట ఇది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వాక్యం. ఈరోజు మొత్తం 10 రిఫరెన్స్లు చెప్తాను, కొంచెం ఫాస్ట్గా ఉండండి. అతిశయించువాడు నెరవేరునట్లు చూడండి ఇక్కడ, ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయెను. ఆయన ఎవరంట? పరిశుద్ధత. ఆయనకి ఇవ్వబడిన కొన్ని బిరుదులు. ఎవరి మూలంగా? ప్రభువునందు అతిశయించు ప్రతి వారికి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. మన పరిశుద్ధత కూడా చూద్దాం. అంటే దేవుని చెంతకు వచ్చిన మనం ఎలా ఉండాలి? పరిశుద్ధుడైన దేవుడు మొదట ఈయన పరిశుద్ధుడైతేనే మనం ఆశ్రయించిన ఉపయోగం. కాబట్టి ఈయన మొదట పరిశుద్ధుడా కాదా? పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన మాటలు యేసుక్రీస్తు ప్రభువారిలో స్పష్టంగా కనిపిస్తున్నాయా లేవా చూద్దాం ఈ రాత్రి. ఆయన మనకు పరిశుద్ధత అనే కెదేషు ఆశ్రయపురముగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మన ముందు ఉన్నాడు. ఈరోజు ఎవరెవరి దగ్గరకో ఆశ్రయించి ఎవరెవరి దగ్గరకో పరుగులెడతా ఉంటే షులోమితి అంటుంది, నన్ను ఆకర్షించు ప్రభువా, నేను నీ యొద్దకు పరుగెత్తుకొని వస్తాను అని అంటుంది. ఈరోజు మనం చాలామందిని ఆశ్రయిస్తాం. అందుకే కీర్తనాకారుడు కూడా అంటాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు చాలామంది దగ్గరికి వెళ్ళిపోతాం, వారి మోచేతి నీళ్లు తాగామని చెప్పేసి మాటలు అనిపించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి మాటలు పలికేటువంటి దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అందుకనే ఆయన సెలవిస్తూ ఉన్నాడు, పరిశుద్ధత నాలో ఉన్నది. కెదేషు అన్న మాటకు పరిశుద్ధత. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథం చెప్పకనే చెప్తుంది, మెస్సయ్య మీ కొరకు వస్తాడు, ఆయన మీ కొరకు పుడతాడు. ఆయన పుట్టుక చాలామందికి ఒక వెలుగుకరమైన మార్గంలో నడిపించబడుతూ ఉంటుంది. అంటే కొరింథీ పత్రికలో ఆయన పరిశుద్ధతను మనం చూస్తే, పుట్టుకతోనే యేసు ప్రభు వారు పరిశుద్ధుడా, పుట్టకముందు యేసు ప్రభు వారు పరిశుద్ధుడా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన పుట్టిన తర్వాత చాలామందికి తెలుసు, పుట్టకముందు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అయితే మనం పుట్టిన తర్వాత చూద్దాం, శిశువుగా ఉన్నప్పుడే ఆయన ఎలా ఉన్నాడో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వాక్యం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వాక్యం. కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ఎలాంటి వాడంట? ఆయన పరిశుద్ధుడండి. ఈరోజు మచ్చ మడత డాగైన కళంకమైన లేనివాడు ఎవరైనా ఉన్నారా? ఈ భూలోకంలో పిలువబడుతున్న గనులైన గొప్పవారైన సేవకులైన విశ్వాసులైన పేరు ప్రఖ్యాతులు గాంచిన రాజకీయ నాయకులైన ఎవరైనా పరిశుద్ధులు అనబడిన వారు ఉన్నారా? చెప్పకనే దేవుని వాక్యం చెప్తుంది, నాలో పాపమున్నదని మీలో ఎవడైనాను స్థాపించగలడా, నిరూపించగలడా అని సవాలు విసిరిన ఏకైక చక్రవర్తి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన ప్రవర్తన పరిశుద్ధత, ఆయన నడవడిక పరిశుద్ధత, ఆయన పుట్టుకే పరిశుద్ధత కలిగి ఉన్నది. దేవదూత చెప్తుంది, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాలుస్తావు, ఆయన నీ కొరకు లోకము కొరకు ఆయనను నువ్వు మోస్తావు, ఆయన నువ్వు కంటావు, కన్న తర్వాత కూడా ఆయన ఎలా ఉంటాడు? పరిశుద్ధంగానే ఉంటాడు. ఆ శిశువే పరిశుద్ధుడు అని గబ్రియేలు దేవదూత మరియతో ఇలాగ మాట్లాడుతున్న సన్నివేశం. పుట్టుకతో పరిశుద్ధులు మనం ఎవ్వరం కాదు. హల్లెలూయా చెప్పండి. ఎందుకని? మనం మానసేచ్ఛలు, శరీరేచ్ఛలు, కోరికల చేత పుట్టబడిన వారమే. దేవునికి మానసేచ్ఛలు లేవు, శరీరేచ్ఛలు లేవు, మనుషుల ద్వారా పుట్టినవాడు కాదు. ఆయన పుట్టుక ఒక పవిత్రమైన పుట్టుక. అందుకనే ఆయనను ఆశ్రయించిన మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధత అంటే అర్థం, ఇంటిలో మట్టి లేకపోతే, మన కాలు కింద మట్టి తగలకపోతే చాలామంది వచ్చి అంటారు, మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉందమ్మా అంటారు. ఏమంటారు? చాలా శుభ్రంగా ఉందమ్మా. ఎంతమంది ఉన్నా, పిల్లలు ఎంత ఆగం చేసినా, ఎంతమంది పిల్లలతో ఉన్నా, మీ ఇల్లు చాలా నీట్గా ఉందమ్మా అంటే ఒక మనిషి కాంప్లిమెంట్ ఇస్తే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి లేకపోతే ఆ యజమానురాలు ఎంతో సంతోషించింది.
తన కష్టపడిన కష్టమంతా ఉదయం అంతా మాపు కర్ర వేసుకొని ఊడ్చుకొని తుడుచుకొని మంచిగా ఆ యొక్క ఇంటి వాతావరణం అంత బాగుంటే ఎంత సంతోషించిద్దో, పరిశుద్ధుడైన యేసు చెంతకు చేరిన మనం కూడా అంత పరిశుద్ధంగా ఉంటే ఎక్కడ విందు జరుగుతుంది, ఎక్కడ సంతోషం ఉంటుంది అంటే పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద అయిన ఆసీనుడు సంతోషభరితంగా ఉంటాడు. ఇంకొక మాట చూసి నేను చెప్తాను ఆయన యొక్క పరిశుద్ధత గురించి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యం. హెబ్రీ పత్రిక, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక. ఆయన పుట్టుకతో పరిశుద్ధంగా ఉన్నాడు. పెరిగిన తర్వాత ఆయనకి ఇచ్చిన బిరుదులు, పెరిగిన తర్వాత వయసు వచ్చిన తర్వాత నలుగురిలో తిరుగుతున్న తర్వాత మనుషులలో సంచరించుతున్న తర్వాత కూడా ఆయన పవిత్రుడును అంటే ఏ పాపము తెలియని వాడును, నిర్దోషియు ఏ తప్పు చేయని వాడును, నిష్కల్మషుడు మనస్సులో కల్మషము లేనివాడును. పాత నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీ ఎముకలకు కల్మషం పట్టింది అని అంటారు. అంటే మనసులోనే కాదు, ఎముకల్లో కూడా కల్మషం దూరేంతగా ఉండేటువంటి ప్రజలు ఉన్నారు. అయితే దేవుని గురించి లేఖనం సెలవిస్తూ ఉంది, పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినటువంటి వ్యక్తి అంట. ఈరోజు చాలామంది చెప్తారు, మా చుట్టూ ఉంది పాపమేనయ్యా, లెగిస్తే పాపం, చూస్తే పాపం, పాడితే పాపం, వింటే పాపం, నవ్వితే పాపం, తిరిగితే పాపం, చుట్టూ అన్నదంతా పాపపు ప్రపంచాలు ఉంటే మాకు పాపం ఎందుకు అంటదు అని అంటారు. యోసేపు పాపపు జీవితం జీవించడానికి, అన్ని సుఖాలు అనుభవించడానికి కూడా కంటి చుట్టూ కనపడతా ఉన్నాయి. అన్ని ఐగుప్తు పేరే పాపం. ఆ పాపం జీవితం జీవించకుండా యవనస్తుడైన 17 సంవత్సరాలు 18 సంవత్సరాల యవనస్తుడు ధర్మశాస్త్రం లేనటువంటి రోజుల్లో కూడా ఎలా ఉన్నాడు తెలుసండి? పాపం చేయకుండా ఉన్నాడు. యేసుప్రభు వారు అంటే స్వయాన దేవుడయ్యా, ఆయన చేయడం కుదరదు అని చెప్పి మీరు అనొచ్చు. ఆది కాండంలోనే యవనస్తుడుగా ఉన్న యోసేపు అన్నీ చుట్టూ ఉన్నది, వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళ బంధువులు కాదు, వాళ్ళ రక్త సంబంధికులు ఎవరు కాదు, నన్ను ఏంట్రా అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, దేవుడు మాత్రం ఇది చూస్తున్నాడు, నేను ఈ పాపము చేయటానికి నేను సంసిద్ధంగా లేను అని చెప్పి వస్త్రాన్ని కూడా విడిచి వెళ్ళిపోతాడు. ఈ రోజున తాగుదాం రా అంటే డబ్బులు లేవంటారు, కానీ ఆడు పోపిస్తానంటే వెళ్ళిపోయేవాళ్ళు లేరా? తప్పు చేయడానికి నేను చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను, బాగుపడదాం రారా అంటే ఒక్కడు రాడంట, చెరిపేయడానికి మాత్రం 10 మంది సలహాలు ఇస్తారంట. సిగరెట్ ఏది బాగుంటుందా అని చెప్తారంట, సిగరెట్ తాగుదామని అడిగితే. మందు తాగుదామరా అని అంటే ఈ బ్రాండ్ బాగుంటుందని చెప్పేవాళ్ళు ఉంటారంట. పాపం చేయడానికి అంటే పలానా ప్రదేశానికి వెళ్తే చాలా ఈజీ అని చెప్పేవాళ్ళు ఉంటారంట. అయితే దేవుని సన్నిధానానికి వెళ్దాం రండ్రా అంటే సాకులు చెప్పేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. మీరు ఎటు తిరిగేసి వచ్చినా, భూమి మీద ఎక్కడికి వెళ్ళేసి వచ్చినా, మీరు ఎక్కడ బ్రతుకుదామన్నా పాపం ఈ లోకమంతా సంచరించింది. అయితే పరిశుద్ధుడైన యేసయ్య పాదాలు ఈ భూమి మీద మోపి ఆయన మరొకరకు తన రక్తాన్ని చిందించిన తర్వాత ఆయన వేడుకుంటున్న మాట, లేకపోతే ఆయన కోరుకుంటున్న ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఎలాగైతే పరిశుద్ధునై ఉన్నానో మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఆయన యందు ఏ పాపము లేదు. యోహాను సువార్తలో, యోహాను పత్రికల్లో ఈ మాటలు ఉంటాయి. ఇవన్నీ చూపిస్తే సమయం సరిపోవట్లేదు. ఆయన యందు ఏ పాపం లేదు. అయితే యోహాను సువార్తలో పిలాతు భార్య ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమన్నానంటే, భలే చెప్పారు, ఎవరంట ఆయన పెరిగాడు, ఎదిగాడు, తల్లిదండ్రులకు సహకారిగా ఉన్నాడు, సూచక క్రియలు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయా విధమైన పరిస్థితుల్లో శాస్త్రులు పరిసయ్యులు దేవుణ్ణి పరిశోధించుకుంటూ ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి చూస్తూ ఉన్న ప్రదేశంలో కూడా ఆయన ఎలా ఉన్నాడనంటే నీతిమంతుడిగా ఉన్నాడు. అవునా కదా? ఈ రోజున నీతి అనేది లేదు. బల్ల కింద చేతులు పెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కాటా కింద చింతపండు పెట్టి కాటా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి మాట్లాడుకుంటూ పోతే కక్ష కార్పణ్యాలు తమ మనస్సులలో పెట్టుకొని ఏదో ఉద్దేశించి ఏదో మనిషిని యొక్క మార్గంలోనికి తీసుకొద్దాం అని మాట్లాడుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దీన్ని ఏమంటారు అనంటే అవినీతి
మనం ఈ మాటను తీసుకెళ్ళి చాలామంది రాజకీయ నాయకులకు ఆపాదిస్తూ ఉంటాం. అవినీతి ఎక్కడ ఉంది? నీకంటే ఎవరైతే తక్కువగా ఉన్నారు అని నువ్వు అనుకుంటావో వాళ్ళ మీద అజమాయిషీ చేయటమే అవినీతి. ఐగుప్తు ప్రజలు బానిసత్వాలు ఉంటే ఫరో ఏం చేశాడు? వాళ్ళ మీద పెట్టకనే భారం పెట్టి ఇంకొంచెం భారం మోపి ఇంకొంచెం శ్రమలు అనుభవించేటట్లు చేసి వాళ్ళను రాళ్ళు మోపించేటట్లు చేసి ఆకాశం వైపుకు వరకు కట్టాలని చెప్పి వాళ్ళ యొక్క పిరమిడ్స్ సమాధులను కట్టించుకోవాలని చెప్పి చేసి రాళ్ళు మోపించి భర్తలకు భార్యలకు కుటుంబాలకు వెడంగా చేసి ఎన్ని పనులు చేశాడండి. ఫరోని ఏం చేశాడు దేవుడు? ఫరో సైన్యాన్ని ఏం చేశాడు దేవుడు? కనిపించకుండా కనుమరుగైపోయేటట్లు దేవుడు చేశాడు. మన కింద ఎవరున్నా, మన ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నా, మనం చేతి పనులే చేసుకుంటున్నా, మనం సేవకురాంటరుగా ఉన్నా, మన కింద ఉన్న వారిని ఎవరినైనా సరే అజమాయిషి చేయకూడదు. అది అవినీతి పాలు కిందకు వస్తుంది. అవినీతి చేసేవారిని దేవుడు ఏమాత్రం క్షమించే దేవుడు కాదు. ఇంకో మాట, పరిశుద్ధుడైన దేవుడు పిలాతు యొక్క భార్య ఇలా అంటది, అయ్యా ఆయనలో ఏ పాపం లేదు. చదువుతారు ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వాక్యం. అన్న ఈరోజు కొంచెం ఫాస్ట్గా ఉండండి. 27వ అధ్యాయం 19వ వాక్యం. కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య చాలమ్మా. ఎక్కడంటే మనిషి మాత్రుడు కనిపిస్తే చాలామంది అంచనా వేస్తాం. మనిషి బలంగా ఉంటే ఓ మంచి పనివంతుడు అని అంటాం. మనిషికి ఏదైనా టెక్నాలజీ ఉంటే వీడంత గొప్పవాడు జ్ఞానవంతుడు లేడు అని అంటాం. అయితే పరిశుద్ధుడైన దేవుడి గురించి కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి, చెవుల వెంట వింటూ ఉన్నారు, అన్ని సూచక్రియలు చేస్తూ ఉన్నాడు, ఏ పాపం లేదని కైసరు చెప్తా ఉన్నాడు. కైసరు నుంచి పిలాతు దగ్గరికి వస్తున్నారు, పిలాతు నుంచి కైసరు దగ్గరికి వెళ్తున్నారు. ఇలాంటి జడ్జిమెంట్లు 7 తీర్పులు జరిగిన న్యాయపీఠం మీద కూర్చున్న ఆయనకు చెప్తుంది, అయ్యా కళలో కూడా ఆయన పరిశుద్ధుడేనండి. కళలో ఎన్ని తప్పులు చేసి ఉంటాం మనం. ఆయన కళలో కూడా పరిశుద్ధమైన జీవితం, పుట్టినప్పుడు పరిశుద్ధత, ఎదిగిన తర్వాత పరిశుద్ధత, కళలో కూడా పరిశుద్ధుడిగానే కనిపిస్తూ ఉన్నాడు. మరి మన పరిశుద్ధత ఏంటో చూద్దాం ఒకసారి. మన పరిశుద్ధత కూడా చూద్దామా? తిమోతి మొదటి పత్రిక, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. అందుచే చదవనమ్మా. మన క్రియలను బట్టి కాక ప్రత్యక్షత వలన కృపను బట్టి రక్షించి చాలమ్మా. దేవుడు మనల్ని ఎలా పిలిచాడంట? పరిశుద్ధమైన పిలుపుతో. రే ఎట్రా అన్నాడా? ఏమేట్రా అన్నాడా? ఈరోజు మనుషులు నొచ్చుకునేటట్టు పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు, మనుషులు బాధించబడేటట్టు పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. మన ముందు సీఎం గారు అంటారు, వెనక్కి వెళ్ళిన తర్వాత ఈడంతా పనికిమాలినోళ్ళు లేడని అంటారు. మన ముందు పిఎం గారు అని అంటారు. అంటే ఏదో వారిని గౌరవించినట్లు పలకరించే పిలుపులు వెనక్కి వెళ్ళిన తర్వాత ఎలా పిలుస్తారంటే 2 పేర్లు పిలవడండి దేవుడు. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలుస్తాడంట. మనం మాత్రం అగౌరవంగా, మనం మాత్రం అవహేళంగా, మనం మాత్రం తక్కువతనంగా, మనం మాత్రం పరిశుద్ధతే లేకుండా పిలుస్తాం. ఈరోజు చాలామంది స్నేహితుల పిలుపులు, ఈరోజు చాలామంది విక్రింతల పాలు చేసే పిలుపులు, ఈరోజు తల్లిదండ్రులు పిలుచుకునే పిలుపులు. ముందు పుట్టంగానే నా బుజ్జి అని పెట్టుకుందంట. తర్వాత ఏమైంది? చిన్నప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకొని పెంచాను, గుండెల మీద పెంచాను, నువ్వు అంత బాగున్నావు ఇంత బాగున్నావు అని చెప్పి ఒక వయసు వచ్చాక చెప్తారు. ఆడేదన్నా తప్పు పని చేస్తే తల్లిదండ్రులుగా సహించలేనప్పుడు మనం ఏమంటాం తెలుసా? దీనంత పనికి మాలింది లేదు, అసలు నిన్ను అన్నాను చూడు అని అంటారు. యేసుప్రభు వారు ఆ మాట అనాల్సి వస్తే, యేసుప్రభు వారు కానీ ఆ మాట మనల్ని అనాల్సి వస్తే, యేసుప్రభు వారికి మన తల్లిదండ్రులకి తేడా ఏమీ లేదు. ఆయన అంటున్నాడు పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తానని అన్నాడు. సందేశం కొంచెం లోతుకు వెళ్ళాలి అని అంటే యోహాను సువార్తలో వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని ఆయన పిలిచిన పిలుపు అమ్మా అని పిలుస్తాడు.
వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని ఎవరైనా అమ్మ అంటారంటే వీడు చూడకపోయినా అంటాడు ఈ రోజున. ఏమని? అది అదే అని. వీళ్ళు చూడకపోయినా తప్పుడు మనిషి అని. వీడు చూసిన వాళ్ళే అందరు తీసుకొచ్చి యేసుప్రభు వారికి అప్పగించారు. చూసిన వాళ్ళే నోరు మూసుకొని ఏ పాపం లేని వాడైతే రాయండి అని అనగానే, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు సిగరెట్ తాగావు, ఈడు ఇది చేశాడు ఇది చేశాడు అని ఒకళ్ళు అనుకొని చూసుకొని అందరూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. మొదట వచ్చినప్పుడు ఎలా వచ్చారో తెలుసా? అక్కడ యోహాను సువార్తలు ఉంటుంది, మొదట వచ్చినప్పుడు గుంపుగా వచ్చారంట, వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కొక్కళ్ళు వెళ్ళారంట. మీరు చదువుకుంటే ఉంటుంది 4వ అధ్యాయంలో. వచ్చేటప్పుడు అందరు గుంపుకు వచ్చి తీసుకొని వచ్చేసి అప్పగించేద్దాం, చంపేద్దాం మోసే ధర్మశాస్త్రం ప్రకారం అని వచ్చారు. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు అని అంటే, ఈడు ఎదవేనా, ఈడు ఎదవే అనుకున్నప్పుడు ఎదవలు ఏమవుతున్నారు? మొహాలు చూసుకోలేక వెళ్ళిపోతున్నారు. అంతే కదా. తప్పు చేసి బ్యాంకు రాబరీకి వెళ్ళినప్పుడు నువ్వు 10 కొట్టేసినా 1,00,000 కొట్టేసినా దొంగే. అలాంటి పరిస్థితుల్లో అందరూ ముఖాలు కప్పుకొని వెళ్ళిపోయినట్లు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. మన మీదకి అజమాయిషి చేయడానికి చాలామంది రావచ్చు, నిందలు వేయడానికి చాలామంది రావచ్చు, అవమానం పరచడానికి చాలామంది రావచ్చు. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుచున్నాడు ఆయన. మనం కూడా అందరినీ అలాగ సంబోధించి పిలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన కెదేషు ఆశ్రయపురముగా, అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటువంటి దేవుని చెంతకు చేర్చబడిన మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తే కలిగేటువంటి లాభాలు బోలెడు. ఈ లోకానుసారంగా ఒక్కడ చెప్తాను. ఈ లోకానుసారంగా పరిశుద్ధమైన జీవితం జీవించిన యోబు, పరిశుద్ధమైన జీవితం జీవించిన దానియేలు, పరిశుద్ధమైన జీవితం జీవించిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, పరిశుద్ధమైన జీవితం జీవించిన యోసేపు, వీళ్ళందరూ ఎలా ఉన్నారనంటే ఈనాటికి వారి గురించి మాట్లాడుకునే పరిస్థితి దేవుడు కల్పించాడు. పరిశుద్ధమైన జీవితం జీవించిన ప్రతి ఒక్కరిని దేవుడు మనకు ఎలా చూపిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పనా, నిందారహితుడైన నీతిమంతుడైన నోవాహు ఏ దినముల్లో? ఆ దినముల్లో, ధర్మశాస్త్రం లేనటువంటి దినముల్లో ఆయన ఎలా ఉన్నాడంట? భూలోకమంతా దేవుని యొక్క కళ్ళు సంచరించి చూస్తుంటే ఒక్కడ కనిపించాడంట. ఒక్కని ద్వారా ఇప్పటి వరకు సంతానం అంచెలంచెలుగా దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ వచ్చిన మనం, ఒక బీజం తప్పుడు బీజం అయితే మిగతా సంతానం అంతా అవకతవకలుగానే ఉంటాం. కానీ మనం పరిశుద్ధంగా ఎంచబడుతూ నోవాహు అంటే రక్షణ ఓడలోకి ఎక్కిన మనమందరం, ఆ సంతానం నుంచి పుట్టిన మనం కూడా రక్షణ మార్గంలో ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. అలాగ పరిశుద్ధంగా మనం అందరం జీవించుదాం గాక. హల్లెలూయా. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 వాక్యాలు. అయినను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులనైనను హింసకులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చదవండి. మీలో కొందరు అట్టివారై ఉండిరి, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు మన దేవుని ఆత్మచేత మీరు కడగబడి పరిశుద్ధపరచబడిరి కనుక మీరు నీతిమంతులైరి. దేని చేత? దొంగలైన, వ్యభిచారులైన, హంతకులైన, దూషకులైన, వ్యభిచారులైన, హింసించేవారైనా, దోచుకునేవారైనా, దోపుడు సొమ్ము కలిగిన వారైనా ఎవరైనను సరే కెదేషు అనే ఆశ్రయపురమైన యేసు యొద్దకు చేర్చబడిన మీరందరూ ఆయన యొక్క ఆత్మ చేత కడగబడిన పరిశుద్ధులై ఉండిరి. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధపరచబడింది ఎవరి రక్తం చేత కాదు, పరిశుద్ధుడైన దేవుని చేత. పరిశుద్ధుడైన దేవుని చేత కడగబడిన మనమందరం పరిశుద్ధపరచబడటమే కాదు, కానీ నీతిమంతులం కూడా అయ్యామంట. చాలామంది బైబిల్లో ఈ వాక్యాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అక్కడితోనే ఆగిపోయారు. 92 కీర్తనలు చూస్తే నీతిమంతులు ఉన్నారు, వాళ్ళు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేస్తారంట. మన ఖర్జూర వృక్షం తెలుసండి? ఖర్జూర ఫలములు
ఎంత వాల్యుబుల్ అంటే, ఎంత విలువ అంటే, వాటికి ఉన్న శ్రేష్టత ఏంటంటే బైబిల్ చెప్పకనే చెప్తుంది. నీతిమంతులు ఎలా ఉంటారనంటే గాలి వచ్చింది, కొట్టబడిన ఖర్జూర వృక్షం పడిపోదు. కొట్టబడిన ఖర్జూర వృక్షం, మీకు ఆ జాతి అర్థం అవ్వాలంటే కొబ్బరి చెట్టు తెలుసుగా, కొబ్బరి చెట్టు త్వరగా పడిపోదు. ఎంత ఎత్తులో ఉన్నా, ఎంత గాలి విసిరినా అటు కొట్టిద్ది ఇటు కొట్టిద్ది, అటు కొట్టుకునేది ఇటు కొట్టుకునేది, కానీ చివరాఖరికి నిలబడిద్ది. నీతిమంతుడు కూడా ఆపదలు అలాగే కలుగుతాయి. కొడతావాళ్ళు, తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు, హింసించేవాళ్ళు, బాధించేవాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు, అంటే నీతిమంతులుగానే ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుని చెంతకు చేర్చబడిన మనం, ఎవరో పిలిస్తేనో ఎవరో చెప్తేనో ఈ రాత్రి మనం ఇక్కడ చేర్చబడలేదు. ఆయన అనాది సంకల్పము చొప్పున మనమందరం ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికలో మనం కూర్చున్న మనము, దేవుని చెంతకు ఆశ్రయించిన మనము, కెదేషు అనే పరిశుద్ధత కలిగిన దేవుని యొక్క ఆశ్రయపురంలో చేర్చబడిన మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే, ఆయన పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుల చెంత మీరు చేర్చబడ్డారు కనుక నీతిమంతులుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే, పాత నిబంధనలో చెప్పబడినట్లు పరిశుద్ధమైన అలంకారం కూడా మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు పై రూపాన్ని ఏం చూడడు, అంతరంగాన్ని మాత్రమే చూస్తాడు అని చెప్పేసి అని అంటారు. పై రూపాన్ని చూడకపోతే సేవకుడు ఓ జీన్స్ ప్యాంట్ వేసుకొని, ఓ టీషర్ట్ వేసుకొని సెంటర్కి వెళ్తే అందరిలాగా చూస్తారా? సేవకుడని రెండు చేతులు దండం పెడతారా? ఒక పోలీస్ ఆయన యూనిఫామ్ తీసేసి, ఇప్పుడు బాగా అర్థమైంది మన వాళ్ళకి, మఫ్టీలో వస్తే మీరు పోలీస్ ఆయనను గుర్తించగలుగుతారా? ఎందుకని? పోలీస్ ఆయనకు గుర్తింపేంటి? యూనిఫామ్. ఇంకా అర్థం కాలేదు మీకు? అర్థమైంది. మరి మాట్లాడకపోతే ఎట్లా? రిప్లై ఇచ్చినప్పుడు సప్లై లేకపోతే, సప్లై ఇచ్చినప్పుడు రిప్లై లేకపోతే ఎట్లా? వింటున్నారో వినట్లేదో కూడా తెలియట్లా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, దేవుడిచ్చిన అలంకరణ చాలా పరిశుద్ధంగా ఉంటుంది. ఈరోజు పరిశుద్ధమైన అలంకారాలు ఎవరికి లేవు. పరిశుద్ధమైన అలంకారంతో జీవించే వాళ్ళు అసలు లేరు. ఎలాంటి వాళ్ళ పోకడ ఎలా ఉంటుందనంటే, బయటికి వెళ్తే ఒకలాగా, లోపల ఉంటే ఒకలాగా, దేవుని సన్నిధానంలోకి వస్తే ఒకలాగా. మన వాక్యం అన్నయ్య చెప్పాడు కదా, నువ్వు మందిరంలోనికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన అంతా ఎలా చూసుకోవాలంట అంటే, జాగ్రత్తలో పరిశుద్ధ అలంకారం లేదంటారా? నీ అలంకారం కోతి కటింగ్ వేసుకొని వచ్చాడు కూర్చుంటే, వీడు దేవుని బిడ్డేనా అంటారా అనరా? ఎందుకని? ఏంటని మాట్లాడరేంటండి? దేవుని చెంతకు వచ్చిన మనం ఎలా ఉండాలి? మోగోళ్ళ మీరు అందరూ పింఛని రాపినా నేను మీ అందరికీ మాట్లాడండి కొంచెం. ఈ బైబిల్ స్టడీయే కదా, కొద్దిసేపు మాట్లాడుకునేటప్పుడు మాట్లాడకపోతే ఎలాగా? అంటే మా దేవుడు మంచి కాపరండి, మేము గొర్రెలవండి, మా గొర్రెలన్నీ దేవుని యొక్క స్వరం మాత్రమే ఉంటాయండి, మాట్లాడవండి అని అంటే ఎట్లా? దేవుడు పరిశుద్ధుడు. అప్పుడు మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి అని అంటే మనం ఏం చేయబడాలి అని అంటే, ఆయన చెంతకు చేర్చబడిన మనమందరం ఆయన ఆత్మ ద్వారా మనమందరం కడగబడాలి. హల్లెలూయా. కడగబడకపోతే దేవుని చెంతకు వచ్చిన మనం ఇంకా దోషులం, ఇంకా అపరాధాలు చేసేవాళ్ళం, ఇంకా పాపం చేసేవాళ్ళం, ఇంకా నిందించేవాళ్ళం, ఇంకా దూషించేవాళ్ళం, ఇంకా దుర్మార్గతలు ఉన్నవారం అయితే, పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చిన నీవు కడగబడకపోతే నిత్య నరకాగ్నిలో మనం అందరం ఉంటాం. నాకైనా నీకైనా ఎవరికైనా. దేవుడు పక్షపాతి అయిన వాడు కాదు. ఎందుకనంటే, సుంకరి ప్రార్థన, పరిసయ్యుల ప్రార్థన, ఇద్దరు ప్రార్థనలు దేవుడు విన్నాడు, రాయించాడు కూడా. ఒరే బాబు మీరు ఎలా ఉండొద్దు, ఇలాగ ఉండండి. ఎందుకనంటే, ఒక్కళ్ళ ప్రార్థన వింటే దేవుడు రాయించేవాడు కాదు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు వెంటనే అగ్ని కురిసిందా లేదా? కురిసింది. దహన బలి పశువు కాల్చబడింది. మరలా ప్రార్థన చేశాడు, నన్ను చంపే అంటాడు. యెజబేలు ఒక శాసనం ఇచ్చి నిన్ను చంపేస్తానంటే, ప్రభువా చంపేస్తానంటే, దాని చేతులు చచ్చిపోవడం ఎందుకులే, నువ్వే చంపే అంటాడు. అప్పుడు ప్రార్థన వెళ్ళలేదు దేవుడు, చంపేత పరిస్థితి ఏంటి? మనవాళ్ళు చాలామంది ఇలా ప్రార్థన చేస్తారు. కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే, ప్రభువా ఆ రోజున మరి నీ చెంతకు చేర్చబడ్డాము, నువ్వు పరిశుద్ధుడని వచ్చాము, నువ్వు మా పాపాలు దోషాలు తీసేసామని వచ్చాము, మరి ఇక ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం, నన్ను చంపేయి అనేవాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రార్థన కూడా విని ఆమె నన్ను దేవుడు అంటే ఎప్పుడు అవుట్ అయిపోయేవాళ్ళం మనం అందరం. పరదేశులము ప్రియులారా, ఈ పాట పాడింది కూడా మనం వినపడదు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. దేవుడు అంటున్నాడు పరిశుద్ధుడు, మచ్చ ముడత డాగు కళంకము లేనివాడైన. అట్టి దేవుని చెంతకు చేర్చబడి మనం అందరం
పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. పరిశుద్ధత అంటే ఏంటనంటే, ఇందాక కొరింథీ పత్రికలో చదువుకున్నట్లుగా ఆయన ఎలాంటి వాడు అనంటే శిశువుగా పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు అనంటే పరిచర్య చేస్తున్న సిచ్యువేషన్స్లో కూడా పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఆయన సిలువ యాగంలో కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడు. చనిపోయే స్థితిలో కూడా పరిశుద్ధతని ఆపాదించుకున్నాడు. సిలువలో దొంగతో ఈ మాట అంటాడు కదా, నువ్వు దేవుడివైతే మమ్మల్ని రక్షించు, నువ్వు దేవుడివైతే నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పేసి ఒకడంటే, రే నోరు మూసుకోరా, నీకు నాకు ఇది తగినదే, ఆయన ఏ పాపం లేనివాడురా అనని ఎలా గుర్తించగలిగాడు? ఆయన ఏమన్నా ప్రతిరోజు ఇలా వాక్యాలు వింటున్నాడా? ప్రతిరోజు ఇలా ప్రార్థనలు చేస్తున్నాడా? ప్రతిరోజు ఏమన్నా దేవుని సన్నిధానానికి వస్తున్నాడా? పాటలు పాడుతున్నాడా? రాగాలు దీర్ఘాలు తీస్తున్నాడా? దొంగ అన్నాడు. దొంగతనాలు చేసుకునేవాడు అంటున్నాడు, రే మనకు తగినదే ఇది అని చెప్తున్నాడు. ఎప్పుడన్నా మనం చెప్పామా మన స్నేహితులతో, అరే మనం తాగుబోతోళ్ళం, తిరిగిపోతోళ్ళం, వ్యభిచారులం, దొంగలం, నీచకులం, అయినా దేవుని చెంతకెళ్తే తప్పేంట్రా, ఆయన మనకులాంటివాడా కాదు అనని ఎప్పుడన్నా ఎవరికన్నా చెప్పామా? ఎందుకు చెప్పము అనంటే, సువార్త విషయానికి వచ్చేసరికి మన నోరులు రావు. పరిశుద్ధుడైన దేవుని గురించి చెప్పడానికి మన పెదవులు పలకవు. అందుకనే దేవుడు అంటున్నాడు, మొదటి తెస్సలోనిక 4:3 చూడండి ఒకసారి. మొదటి తెస్సలోనికయలు 4:3 ఎందుకో పరిశుద్ధంగా ఉండాలో చూడండి. దేన్ని కాపాడు అనగా మీలో ప్రతివాడును కాక పరిశుద్ధత యందును తమ తమ ఘటములను కాపాడుకోండి. అలా ఉండుటయే దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం, అయా నీ చిత్తం తెలియపరచు, నీ చిత్తం తెలియపరచు అని చచ్చిపోవాలి ఆయన చిత్తం చెప్తే. ఆయన చిత్తం ఏంటో తెలుసా? కామాభిలాషలు ఎందు ఉండొద్దు, జారత్వమునందు ఉండొద్దు. జారత్వం అంటే ఒక్క మాటలో నేను అర్థం చెప్తే చూడండి. మీరు ఎప్పుడైతే ఇది చెయ్యకూడదు అని మీరు నిర్ణయించుకొని అదే చేస్తారో అదే జారత్వం. ఒక స్త్రీ దగ్గరికి వెళ్తే జారత్వం కాదు. ఈరోజు నేను సీరియల్ చూడకూడదని అనుకుంటారు. ఆ రోజు ఎపిసోడ్ మీద ఎపిసోడ్ చూసి సాయంత్రానికి అన్నం కూడా తినకుండా పడుకుంటే అర్ధరాత్రి గ్యాస్ పడితే నగేష్ గారి దగ్గరికి వెళ్ళిన బోల్డ్ మంది. నేను అంటాను, పరిశుద్ధంగా జీవించాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన కళ్ళ ముందే పాపం ఉంటుంది. ఆదాము హవ్వలు, బాబు మీరు హుందాతనంగా తిరగచ్చు, మీకు కావాల్సినంత తినొచ్చు, మీరు చేయాల్సినవన్నీ చేయొచ్చు, కానీ దాన్ని ఒక్కదాన్ని ముట్టొద్దని అని కళ్ళ ముందే పెట్టాడు దేవుడు. చెప్పాడు అంతే. వీళ్ళు చేయకూడదే చేశారు. చేయకూడదు చేసినప్పుడే దాన్నే జారత్వం అంటారు. అయితే జారత్వం ద్వారా మీ యొక్క ఘటములు అంటే ఏంటండి? మీ శరీరం పాడైపోద్ది. శరీరం పాడైతే ఆటోమేటిక్గా ఆత్మ ఏడుస్తుంది. ఎందుకురా బాబు నీకు నాకు వైరం, నేను వంగమన్నప్పుడు వంగితే చాలుగా అనని ఆత్మ అంటే శరీరం అంటే, అబ్బో మోకాళ్ళ నొప్పులు నేను వంగలేను. ఈరోజు ప్రార్థన చేయాలనుకుంటాం చేయలేం, పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం ఉండలేం, నీతిమంతులుగా ఉండాలనుకుంటాం ఉండలేం. దానికి శరీరమే ఆటంకంగా ఉంటుంది. మీ యొక్క ఘటములను కాపాడుకోండి. దేవుడు అంటున్నాడు, మన శరీరాన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధులంగా నీతిమంతులుగా తీర్చబడతాం. అదే కెదేశు అనే ఆశ్రయపురం. పరిశుద్ధుడైన దేవుడే మనకు ఆశ్రయపురంగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ యొక్క లేఖనాలు ఆశ్రయపురము గురించి చూస్తున్నాం కనుక మొదటి పురము గురించి మనం మాట్లాడుకున్నాం. మిగతా 5 పురములు ఉన్నాయి. 5 పురముల గురించి కూడా దేవుని యొక్క లేఖనాలు ధ్యానించుకుంటూ ఇలాగా ఒకళ్ళకొకళ్ళు మనం తెలుసుకుందాం. మాట్లాడండి, దేవుని యొక్క లేఖనాల గురించి బాగుగా చదవండి, ఎక్కువగా చదవండి. దాని ద్వారా మనం ఏమవుతామంటే పరిశుద్ధులంగా తీర్చబడదుము గాక.